నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు. స్వాతి నక్షత్ర జాతకులు ఏ మహర్దశ వీళ్ళకి యోగించేటటువంటి పరిస్థితి ఉంటుంది అంటే ఆ మహర్దశ ఎన్నేళ్లకు వస్తుంది అనేది చాలా వివరంగా తెలియజేస్తున్నారు. అది వివాహం గురించి, అలాగే సెటిల్మెంట్ గురించి, కెరియర్ సెటిల్మెంట్ గురించి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. స్వాతి నక్షత్రం, రాహు గారి నక్షత్రం. చెప్పండి, ఎలా ఉంటారు వీళ్ళు? తప్పకుండానన్నా. రాహు నక్షత్రం గనక కొంచెం మాయలోకి తర్వాత ఇబ్బంది పడడానికి రెడీగా ఉండే నక్షత్రాలు ఇవి. భయానికి, ఆందోళనకి గురే నక్షత్రాలు. అంటే ఒక సిచ్యువేషన్ వస్తే తట్టుకునే శక్తి ఉండే శక్తి కాదు వీళ్ళది. ఆ సిచ్యువేషన్ నుంచి పారిపోయే సిచ్యువేషన్ ఉంటుంది కొంతమందికి. తప్పించుకునే సిచ్యువేషన్ ఉంటుంది. దాన్ని ఏదో ఒకటి మాయ చేసి మతలబ్ చేసి మసిపూసి మారడికాయ చేస్తారన్నట్టు అలాంటి చేసే లక్షణంగా ఉండదు. ఈ స్వాతి ధైర్యంగా నక్షత్రం. ఎదుర్కొనే ధైర్యం చాలా తక్కువ ఉండే. చాలా తక్కువ మంది. ధైర్యంగా ఉన్న వాళ్ళు మనం వెలవెల లెక్క పెట్టచ్చు. స్వాతి నక్షత్రంలో ధైర్యంగా మాట్లాడేవాళ్ళు. చూడడానికి రాహు నక్షత్రం అంత పవర్ఫుల్ నక్షత్రం అనుకుంటా కానీ మాట తీరు, వాయిస్ బడబడ ఉంటుంది. కానీ లోపలంతా ఏం పైన ఉండదు. పటారం. అంతే. ఇది స్వాతి నక్షత్రం. స్వాతి నక్షత్రానికి జాతకం ఖచ్చితంగా బాగుండాలి. లేకపోతే వీళ్ళకొచ్చే దశలు చాలా ఇబ్బంది పడుతుంది. జాతకంలో గురువు యోగకారకుడై ఉండాలి ఖచ్చితంగా. రవి యోగకారకుడై ఉండాలి. తర్వాత శని భగవాన్ యోగకారకుడే. ఎవరైనా యోగకారకుడైన బలమైన గ్రహం ఏదైతే పెద్ద పెద్ద గ్రహాలు ఉన్నాయో శని భగవానుడు, గురువు. అసలు వీళ్ళకి అన్ని పెద్ద పెద్ద ఇవే కదా మహర్దశలు. మహాదశ పెద్ద రాహు మహర్దశ, గురు మహర్దశ, శని శని, మహాదశ, బుధ. బుధ మహాదశ. ఆ, వీటిలో ఏదో ఒక దశ వీళ్ళకి యోగించకపోతే ఉమ్, ఇబ్బంది పడతారు. జాతకంలో యోగాలు లేకపోతే చాలా మందికి లైఫ్ ఎటు వెళ్తుందో తెలియదు. అరే అది ఆ సిచ్యువేషన్ తట్టుకోలేక చదవని ఎన్ని పూజలు చేస్తామో, ఎన్ని కార్యక్రమాలు చేస్తామో అయినా మాకు సెట్ అవ్వట్లేదు అంటారు. సెట్ అవ్వకపోవడం కారణం ఏంటంటే దశలు బాలినప్పుడు ఎవ్వరు ఏం చేయలేరు. అది మెయిన్ ప్రాబ్లం. ఈ స్వాతి నక్షత్రానికి మా రాహు మాసంతో స్టార్ట్ అవుతుంది లైఫ్. ఫస్ట్ పాదం అయితే రాహు మాసం 18 ఏళ్ళు ఉంటుంది. లేదు అంటే అలా డివైడ్ చేసిన మనకి కనీసం 9 ఏళ్ళ దాకా ఉంటుంది. 9 ఏళ్ళు ఈజీగా ఉంటుంది. ఈజీగా ఉంటుంది. ఉమ్, సిద్ధ తీసిన ఇంకా తీస్తారు. గురువు. తర్వాత వచ్చేది గురు మాదశ. ఉమ్, గురువు యోగకారకుడు కాకపోతే ఎడ్యుకేషన్ మొత్తం పోతుంది. చదువు 16 అనేది years. ఉండదు. ఉమ్, చదవడం చాలా తక్కువ. గురువు యోగించాడా చదువు వస్తుంది. చదువు కోసం ఉద్యోగం తెచ్చుకొని ఒక ఉద్యోగం చేసి ఒక ఉన్నత అధికారంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. లేకపోతే శని మహాదశ. Hmm. శని మహాదశ యోగించిన ఒక గవర్నమెంట్ జాబ్స్లో పెద్ద పెద్ద ఆఫీసర్స్కి ఇవాళ వచ్చి ఆయన ఉద్యోగం చేసి సంతకం పెట్టి వెళ్ళిపోయే ఉద్యోగాలన్నీ శని మహాదశ యోగిస్తేనే రావచ్చు. స్వాతి నక్షత్రానికి ఉమ్, గవర్నమెంట్ జాబ్స్లో మంచి సెటిల్మెంట్ జాబ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. శని యోగకారకుడు అయితే ఉమ్. లైఫ్ బాగుంటుంది. సో గురువులో శని భగవాన్ వచ్చినప్పుడు కూడా జాబ్స్ వస్తాయి. జాబ్స్ వస్తాయి. వస్తాయి చాలా బాగా బ్రహ్మాండంగా వస్తాయి గవర్నమెంట్ జాబ్స్. అంటే గురువు యోగిస్తున్నాడు, అంతదశ శని యోగిస్తున్నాడు. అంటే సినిమా దశ యోగించదు వాళ్ళకి. ఇంకా ఉమ్, గురువు దశ యోగిస్తుంది అంటే సినిమా దశ యోగించదు. yeah. అప్పుడు శని అంతర్దశ యోగిస్తుంది. ఉమ్, సో గురువులో శని అంతర్దశ వస్తే యోగిస్తుంది. గురువులో రాహు అంతర్దశ కూడా యోగిస్తుంది. చాలా మంది ఫారెన్ టూర్స్ వెళ్ళిపోవడం, ఫారెన్ లో సెటిల్ అవ్వడానికి కారణం కూడా రాహువే. గురువులు రాహు దశ వచ్చినప్పుడు వెళ్తారు వీళ్ళు. అవును. ఆ యోగాలు వీళ్ళకి జరుగుతాయి. కానీ ఎంత వెళ్ళినా ఏం చేసినా సరే వీళ్ళకి ఎప్పుడు కూడా ఏంటంటే లైఫ్లో ఏ విషయాన్ని సిచ్యువేషన్ ఎదుర్కోవాలన్నప్పుడు కొంచెం భయం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. దాన్ని తప్పించుకోవడానికి అబద్ధమని చెప్తారు, మోసమని చేసేస్తారు. ఇంకా ఆ సిచ్యువేషన్ బట్టి డిమాండ్స్ బట్టి అలా చేసేస్తారు వాళ్ళు. ఇది జాతకంలో యోగాలు. సో జాతకం బాగాలేదు అంటే చాలా సఫర్ అయిన వాళ్ళు వీళ్ళే. అరే చాలా వంట చేసుకుంటూ బతికే వాళ్ళు కూడా వీళ్ళే. స్వాతంత్రం వాళ్ళే మరి చాలా తక్కువ మంది. అంటే చాలా మంది మనం వంట వాళ్ళని నేను తీసుకున్నాను, దానికంటే తక్కువ మంది కేటగిరీలో ఉంటారు. ఇంకెంత మించి కేటగిరీకి ఏం వెళ్తాం కానీ అంత చెప్తున్నా. ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళు కూడా వీళ్ళే. కష్టపడి బాగా బాగా కష్టపడి గానగెత్తి చాకరీ అంటే గుడ్డులా కష్టపడతారు, డబ్బులు రావు. ఇప్పుడు మనం ఎంత కష్టపడితే దాని ఫలితం ఏంటంటే స్మార్ట్ వర్క్స్ చేసి సంపాదిస్తారు. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ జాబ్స్ చేసి లక్షలు సంపాదిస్తున్నారు. ఇంట్లో పని చేసే పనమ్మ ఇల్లంతా మొత్తం నా 10 ఏళ్ళు 15 ఏళ్ళు పని చేస్తుంది. ఆమెకి 20,000 జీతం వస్తుంది మొత్తం అంత కలిపితే. కానీ మనిషి అయితే కష్టపడుతుంది గడ్డ ఇడ్లీ నక్షత్రాలకి ఇవి పడతాయి. జాతకాలు గ్రహాలు యోగకారకం కాకపోతే ఇబ్బందులు పడతారు. యోగం ఉంటే బాగుంటుంది. మెయిన్ ఏంటి అంటే ఎడ్యుకేషన్ బాగుండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి చిన్నప్పుడు పిల్లలకి పుట్టగానే అక్కడి నుంచి దశలు ఏమో నడుస్తూ చూసుకోవాలి. 12 ఏళ్ళ వరకు జాతకం చూడకూడదు, అది వేరే విషయం. జాతక చక్రం వేయకూడదు. ఆరోగ్యానికి సంబంధించి చూసుకోవచ్చు కదా. చూసుకోవచ్చు, జాతకం చూసుకోవచ్చు. చక్రం వేయనీరు. మనం పూర్వం చక్రం వేసేవాళ్ళు కాదు. ఎందుకు వేయకూడదు అంటే ఆ చక్రం ఎక్కడ పెడతాం తీసుకెళ్ళి, ఎక్కడ పడితే అక్కడ పెడుతుంటాం. అలా పెట్టకూడదు. గ్రహాలన్నీ దేవుడు రూమ్లో ఒక మందిరంలో పెట్టాలి. ఇవాళ దేవుడి మందిరాలు అన్ని చిన్న బాక్సుల్లో వచ్చాయి. దేవుడి మందిరాలు ఇంకా ఆ ప్లేస్ లో దేవుడు పెట్టడమే ప్లేస్ చిన్నగా. ఇంకా ఇవి పత్రాలు ఏం పెడతారు, కష్టం అవుతుంది. అందుకని ఏంటంటే రాసి పెట్టుకోవాలి. ఒక బుక్ లో
డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ రాసుకొని సో ఏ దశలో వీళ్ళకి ఏం చేయాలి అని తెలుసుకోవాలి. స్వాతి నక్షత్రం మెయిన్ తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మా అబ్బాయికి ఎప్పుడెప్పుడు యోగిస్తుంది అసలు, దాన్ని బట్టి ఏం చదివించాలి. చాలా మంది మెడిసిన్ చదువుతాను చెప్తారు, చాలా మంది డాక్టర్స్ చదువుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఒక మాయ, అది రాహు నక్షత్రం కదా, మేము సేవ చేస్తాం, లేకపోతే మేము డాక్టర్ చదువుతాం, మేము ప్రజలకు సేవ చేస్తాం, లేదా రాజకీయాల్లోకి వెళ్తాం, ఇదే మాట్లాడతారు పిల్లలు. సో వీళ్ళు ఏమనుకుంటారు, తల్లిదండ్రులు వీడికి మంచి ఆలోచన ఉన్నాయి, మంచి అవగాహన ఉంది అని చెప్పి ఖర్చు పెడతారు. కానీ యోగం దశ లేనప్పుడు వృధా అవుతుంది. దాన్ని మనం చూసుకోవాలి. చాలా మంది ఇంజనీరింగ్ చేస్తారు, ఇంజనీరింగ్ చేసి నేను మొత్తం ఇలాగా ఫ్లాట్స్ కట్టి ఫ్రీగా పంచాలి అనే కోరికలు, బా. ఫ్రీగా ఇస్తాను నేను ఫ్లాట్స్ అందరికీ, సో నేను తక్కువ రేట్లో బడ్జెట్లో కడతాను ఫ్లాట్స్ అని చెప్తే పిల్లలు చెప్తుంటారు. సో మంచి మనస్తత్వమే, ఆలోచన బాగుంటుంది, కానీ అది ఆచరణలో రావడానికి దశలు యోగించాలి. సో ఆచరణ ఎందుకు రాలేదు అంటే దశలు బాగాలేవని అర్థం. ఇందులో స్వాతి నక్షత్రం వాళ్ళు మంచి వాళ్ళు కాదు, దశలు బాలినప్పుడు ఈ నక్షత్రం వాళ్ళు భయంతో చేసే పనులు కొంతమంది, చాలా మంది ఇంట్లోని పెళ్లి చేసుకొని నచ్చకపోతే చెప్పకుండా వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు ఈ నక్షత్రం వాళ్ళు. అండ్ నచ్చలేదు అని ఫేస్ చెప్పడానికి వాళ్ళు ఆలోచిస్తారు.